కర్నూలు మండలం పూడూరు గ్రామంలో 31/8/2025 తేదీ సాయంత్రం 6 గంటలకు మైత్రి అని 23 సంవత్సరాల మహిళ, వివాహిత మహిళ మిస్ అవ్వడం జరిగింది. మిస్సింగ్ కేసు కుటుంబ సభ్యులందరూ కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసును కట్టియడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. మా అమ్మాయి కనిపిస్తలేదని తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు కట్టేసి వదిలేశారు. నిన్న అమ్మాయి పాములపాడు దగ్గర కాలువలో ఆ అమ్మాయి శవం దొరికిందని చెప్పేసి పోలీసుల సమాచారంతోనే కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆ బాడీని చూస్తే అమ్మాయిని రేప్ చేసి చంపినట్లు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అనుమానం కలుగుతా ఉంది. అమ్మాయి ఇక్కడ కర్నూలులో మధుర్ నగర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్లో రొట్టెలు చేస్తూ పనిచేసి బతికేది. అయితే అమ్మాయి మిస్సింగ్ అయింది అని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ వెతుకుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్నటువంటి తలారి అన్న కాసిము సెల్లు దొరికింది అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఆ సెల్లు ఎక్కడ దొరికింది అంటే అతనికి సరైన సమాధానం లేదు. శేఖర్ అనే వ్యక్తి తెచ్చి నాకు సెల్లు ఇచ్చినాడు, ఈ సెల్లు మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయనకు సెల్లు దొరికిన 2 రోజులకు కుటుంబ సభ్యులకు సెల్లు ఇవ్వడం జరిగింది. ఆ సెల్లులో సిమ్ము లేదు. నిందితులు వాంటెడ్గా సిమ్ము తీసేసి తలారి సోదరుడైనటువంటి కాసింకి పోలీస్ స్టేషన్లో పలుకుబడి ఉంది, రాజకీయంగా పలుకుబడి ఉంది. కాబట్టి కాసింకి ఇస్తే సెల్లు కాసిం కూడా ఇరుక్కుంటే మమ్మల్ని అందరూ కూడా కాసిం కాపాడుతాడు కదా అని చెప్పేసి శేఖర్ అనే వ్యక్తి సెల్లు తెచ్చిచ్చినాడు అనేది మాకు అనుమానం. ఈరోజు కాసిము సెల్లు దొరికిన 2 రోజుల తర్వాత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు కర్నూలులో ప్రశాంతంగా ఉంది అనుకుంటా ఉంటే కర్నూలులో మొన్ననే 2 మర్డర్లు జరిగాయి. ఒకటి బంగారు నగల వ్యాపారిది, మరొకటి ఇంట్లో ఉన్నటువంటి మహిళ వృద్ధురాలే హత్య. అవి 2 జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు బయటకు వచ్చింది ఏమంటే మరో వివాహిత మహిళ. నిజంగా కర్నూలులో క్రైమ్ను అరికట్టడానికి పోలీసులు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి అని మేము ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక తరఫున అడుగుతా ఉన్నాం. ఈరోజు కర్నూలులో క్రైమ్ పెరిగిపోతా ఉంది. 6 గంటలకు బట్టలు ఉతుక్కుంటాని వెళ్ళినటువంటి మైత్రి అనే మహిళ మిస్ కావడం, ఆ తర్వాత శవంగా పాములపాడు దాటిన తర్వాత కాలువలో దొరకడమో చూస్తే ఆ శవాన్ని చూస్తే ఎవరైనా కూడా చెప్తారు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిందేమో అని. అయితే పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. పోస్ట్ మార్టంలో వాస్తవాలు బయటకు వస్తాయి. తాలూకా పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా ఏదైతే అమ్మాయి పట్ల దుండగులు చేశారో ఆ అంతకులను పట్టించి చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పేసి ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో సూదిరెడ్డిపల్లెలో నా భర్తను కొట్టినారు సార్, గొడవ జరుగుతుంది, మా ఇంటి మీదకి వచ్చినారు అని చెప్పేసి ఆ మహిళ భర్తను తీసుకొని స్టేషన్కి వెళ్తే పొద్దున రాపో సాయంత్రం రాపో అని కాలయాపన చేస్తే మరుసటి రోజు ఆ భర్తను చంపి కాలు తీసుకొని ఊరంతా తిరిగినారు. మళ్ళీ తాలూకా పోలీసులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారో కేసుల పట్ల మాకైతే అర్థం కావట్లేదు. కానీ జిల్లా ఎస్పీ గారు స్పందించి తాలూకా పోలీసులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని గమనించి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి హత్యల మీద దుండగులను కనిపెట్టి నిందితులను కనిపెట్టి
చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేదు, ఇంటి బయట పనులకు వెళ్ళినటువంటి మహిళలకు కూడా రక్షణ లేదు. ఒక పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులేమో మహిళల జోలికి వస్తే తాట తీస్తాం, తోలు తీస్తామని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మళ్ళీ నిజంగా మహిళల జోలికి వచ్చి ఈరోజు నిందితులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అంటే ఒకసారి పోలీసులు ఆలోచించాలి ఈ విషయాల పట్ల. మన నాయకల్లులో ఒక అమ్మాయి అట్లే కాలువలో దూకింది అని చెప్తే ఆ దూకిన అమ్మాయి ఇంతవరకు శవం దొరకల. 7 ఏళ్ల తర్వాత వీళ్ళు మిస్సింగ్ అయింది అని చెప్పేసి కేసు కట్టుకొని 7 ఏళ్ల తర్వాత చనిపోయిన సర్టిఫికేట్ ఇస్తారేమో కుటుంబ సభ్యులకు. ఇవి కర్నూలు జిల్లాలో చాలా తేలిగ్గా జరుగుతున్నటువంటి క్రైమ్. గతంలో కురువ చిన్న సోమన్న అనే వ్యక్తి కనపడకుండా పోతే ఈ రోజు వరకు తెలియదు. అలాగే బేతంచెర్లలో విఆర్ఓ అని బాలాజీ కనపడకుండా పోతే ఈ రోజు వరకు ఏమైనాడో తెలియదు. 7 ఏళ్లు గడిచినాయి, వాళ్ళ కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. మన నాయకల్లులో జరిగిన అమ్మాయి మర్డర్ కేసు కూడా అలాగే ఉంది. సూదిరెడ్డిపల్లెలో బహిరంగంగా మర్డర్ చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయిది. మొన్న గణేష్ నగర్లో వృద్ధ మహిళ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు. బహిరంగంగా పట్టపగలు బంగారు వ్యాపారిని చెప్తున్నారు. జిల్లా పోలీసు అధికారులకు ఒకటే మనవి, ఖచ్చితంగా క్రైమ్ను తగ్గించండి. క్రైమ్ పెరిగిపోతా ఉంది. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సీరియస్గా ఈ కేసుల పట్ల, క్రైమ్ పట్ల ఆలోచించి నిందితులు ఎవరో వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కన్వీనర్గా పనిచేశాను. మిత్రులారా, ఈరోజు మైత్రి కూడూరు గ్రామానికి చెందిన కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కూడూరు గ్రామానికి చెందిన మైత్రి అనే అమ్మాయి 31వ తారీఖు ఆదివారం సాయంత్రం మరి 6 గంటల ప్రాంతంలో, చీకటి ప్రాంతంలో 6 గంటల ప్రాంతంలో బట్టలు ఉతకడానికి వెళ్ళి మిస్సింగ్ అయింది. ఈరోజు ఎన్నైతే లేదంట 6. మరి 5వ తేదీ 31 మిస్సింగ్ అయిన అమ్మాయి 5వ తారీఖు సాయంత్రం పాములపాడు దగ్గర కాలువలో తేలింది. అమ్మాయిని ఫోటోలు చూసినట్లయితే అమ్మాయిని కాల్చి అత్యాచారం చేసి నిర్బంధించి మరి నిన్నటి దినాన మరి కాలువలో 2 రోజుల కిందట పడేసి నిన్నటి దినాన కాలువలో మృతురాలుగా తిరగడం జరిగింది. ఈరోజు కర్నూలు జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ పోస్ట్ మార్టం దగ్గర మేము ఉన్నాము. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా అధ్యక్షురాలు పద్మన్ రాజశేఖర అక్క గారు కానీ, మరి వనుమలయ్య గారు కానీ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కూడూరు గ్రామస్తులు దాదాపు 100 మంది దాకా వచ్చారు. మిత్రుల విషయం ఏంటంటే ఈరోజు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఈరోజు మరి కూడూరులో ఉన్నటువంటి మరి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి మరి కాశీం అతనికి ఫోన్ తీసుకొని రావడం ద్వారా ఈ కేసు స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళల మిస్సింగ్లు కూడా చాలా జరుగుతున్నాయి కర్నూలు జిల్లాలో. మిత్రులారా, మరి మహిళలు మిస్ అయినా కూడా ట్రేస్ అవుట్ చేయడంలో అనుమానితుల్ని మనము విచారణ చేసినట్టయితే వాళ్ళు ఎవరు చంపినారు, ఎవరు పడేసినారు అనే విషయం తెలుస్తుంది. మరి కాశీము అతనికి ఫోన్ తీసుకొచ్చిన శేఖర్ని విచారించి మరి ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వారిపైన, మరి అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది, మాదిగా ఎస్సీ వర్గానికి చెందింది. ఈ మహిళ పైన మరి మిస్సింగ్ కేసు కాకుండా అట్రాసిటీ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేసి మరి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రమ్ పాటిల్ గారు మరి ఈరోజు కర్నూలు జిల్లాలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు కానీ మరి మిస్సింగ్లు కానీ త్వరగా మిస్సింగ్ కేసును చేజ్ చేసి మరి వాటిని మిస్సింగ్ కేసును త్వరగా రికవర్ చేసి వాటిపైన దృష్టి ఉంచాలని కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా మరి మనవి చేసుకుంటున్నాము. లేని పక్షాన మరి ఈ కేసు ఏంటనేది తెలియకపోతే మేము కలెక్టర్ ఆఫీసుని, ఎస్పీ ఆఫీసుని ముట్టడిస్తాం. త్వరగా ఈ కేసుని విచారణ చేయవలసిందిగా
బాధితులకు న్యాయం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ మరి కేసులో ముద్దాయిలు చేర్చేంత వరకు ఈ బాడీని ఖండం చేసేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. నా పేరు భారతి. మా చెల్లెలు మిస్సింగ్ కేసు గురించి నేను పాలక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. ఆదివారం మిస్ అయింది. ఆ రోజు మా పాప సెల్ కనబడట్లేదు, మనిషి కనబడట్లేదు అని మేము కొద్ది సస్పెన్షన్లో ఉన్నాము. కానీ 3 డేస్కి సెల్ దొరికింది. సెల్ దొరికిన వాళ్ళపైనే మాకు అనుమానం ఉంది. దీనిపై న్యాయం చేయండి అని మేము కోరుతున్నాము. ఇచ్చిన వాళ్ళు కాసిమన్నకి పక్కన శేఖర్ అనే వ్యక్తి సెల్ ఇచ్చినాడు. జై భీమ్. మాట్లాడతలే చెప్పు, మాట్లాడు. నీ పేరేం పేరు? మాట్లాడాలి. ఏం జరిగింది చెప్పు. మా బిడ్డ కాల్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత సెలవు దొరకలేదు. నాకు దొరుకుతుంది సెలవు. నాకు అనుమానం అది గ్యారెంటీ ఆయన కావాలి. ఎవరి మీద అనుమానం ఉంది? నాకు సెలవు తెచ్చినాడు. పడ్డాడు కాశం ఇచ్చినాడు. పడ్డాడు సెలవు తెచ్చినాడు. నిదానం మాట్లాడే. నీళ్ళు తాగుతావా? భయం వస్తుంది. శేఖర్ సెలవు ఇచ్చినాడంట. కాశీని తెచ్చి నాకు కాశీని తెచ్చి ఇచ్చినాడు. వాళ్ళు ఎవరి మీద అనుమానం? మరి నాకు ఇంకా వాళ్ళ మీద తిరిగిన అనుమానం వస్తుంది. అది ఎప్పుడు మిస్ అయింది? ఎన్నో తారీఖు? 31 ఆదివారం. మాకు నిన్న దొరికింది. నిన్న 9 గంటల మాకు దొరికింది. నిన్న ఏం వారం? నిన్న శుక్రవారం దొరికింది బాడీ. పోలీసులకు చెప్పు ఏం చేయాలనేది. పోలీసులు చెప్పంటే నాకు న్యాయం చేయడం. నాకు న్యాయం చేయడం. ఇటువంటి సిచ్యువేషన్ కూడా జరగకూడదు. ఇలాంటి నా పిల్లలు జరగదు కదా. చెప్పాలి జరగకూడదు. ఏ జరగకూడదు. న్యాయం కావాలి.